ఇరాన్ యుద్ధ ప్రభావం ద్వారక తిరుమల ఆలయంపై పడింది. అన్నప్రసాదాల తయారీ కోసం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కొద్దిమేర అందుబాటులో ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ఆలయ అధికారులు కొనసాగిస్తున్నారు. అన్నప్రసాదాల తయారీకి కట్టెల పొయ్యిలను వినియోగిస్తున్నారు. దీంతో పాటు దాతల సాయంతో అందిన బొగ్గును వినియోగించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి తెప్పించిన కట్టెల పొయ్యిలపై అన్నప్రసాదానికి అవసరమైన వంటలను పూర్తి చేస్తున్నారు. భవిష్యత్తులో గ్యాస్ ఇబ్బందులు కొనసాగినా ప్రసాదాల తయారీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ మల్లికార్జున అందిస్తారు. ఇరాన్ యుద్ధ ప్రభావంతో ఏర్పడినటువంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ప్రభావం ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయం పైన స్పష్టంగా పడింది. ప్రస్తుతం ద్వారకా తిరుమల ఆలయానికి సంబంధించి తయారు చేసేటటువంటి అన్నప్రసాదాలన్నింటినీ కొంతవరకు కట్టెల పొయ్యలను ఉపయోగించి కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా దాదాపుగా 15 కమర్షియల్ సిలిండర్ల అవసరం ఈ అన్నప్రసాదాల తయారీకి అవసరం అవుతుంది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ల కొరత లేకపోయినప్పటికీ ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ కట్టెల పొయ్యిల పైన అన్నప్రసాదాలను అలాగే ప్రసాదాలను తయారు చేస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి ప్రత్యేకంగా 2 పొయ్యిలను ఏర్పాటు చేసి దానిపైన నిత్యం వంటలు అనేవి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత లేకపోయినప్పటికీ ఇప్పుడు కట్టెల పొయ్యిల్ని విరివిగా ఇక్కడ వినియోగిస్తూ ఉన్నారు. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా బొగ్గును ఉపయోగించుకునేందుకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దాతల సహాయంతో ఇప్పటికీ 30 టన్నుల బొగ్గు కూడా ఆలయ క్షేత్రానికి చేరుకుంది. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా గ్యాస్ కొరత ఎప్పుడు ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి అన్నప్రసాదంలో తయారీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగుతూ అదే సమయంలో అన్నప్రసాదం ఇచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి ఆలయ సిబ్బంది ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పూర్తి చేసుకోగలిగింది. ఇప్పటికే అదనంగా మరొక 3 గ్యాస్ పొయ్యిల స్థానంలో మరొక 3 కట్టెల పొయ్యిలను కూడా సిద్ధం చేసుకోవడానికి ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఎక్కడ అన్నప్రసాదంలో అంతరాయం లేకుండా అలాగే ప్రసాదాల తయారీలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ద్వారకా తిరుమల ఆలయంలో అయితే పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం ఆలయం అన్నప్రసాద కౌంటర్లో మనం తయారీ కేంద్రంలో ఇక్కడ బొగ్గులతో పాటు అలాగే కట్టెలతో వంటలు తయారు చేసేందుకైతే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటికి సంబంధించి అన్నప్రసాద తయారీ ఏర్పాట్లు అవైతే కొనసాగుతున్నాయి. ద్వారకా తిరుమల ఆలయం పైన పడినటువంటి గ్యాస్ ప్రభావాన్ని ఇక్కడ అధికారులు అయితే చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అదే సమయంలో కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే చూస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఏలూరు జిల్లా.